విజయవాడ తాడిగడప ప్రాంతం శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి తలనొప్పి వచ్చిందని, తలనొప్పి వస్తే చనిపోతుందా అంటూ తల్లి బోరుమని విలపించింది. విజయవాడ రూరల్ ప్రాంతం తాడిగడప ప్రాంతంలో శ్రీ చైతన్య కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి అకస్మాత్తుగా చనిపోవడం పట్ల పలు అనుమానాలకు తావుతీస్తున్నట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే బుధవారం జరిగిన ఘటనతో కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అయితే మృతురాలు ఇంటర్ చదువుతున్నట్టు తెలుస్తుంది. కూతురు చనిపోయిన విషయం కళాశాల యజమాని కూడా పూర్తి లేటుగా తెలియజేశారు. తలనొప్పి వచ్చి చనిపోతుందని యజమానం చెప్పారని తల్లి వాపోయింది. అదే సమయంలో తన కుమార్తెకి ఎటువంటి అనారోగ్యం లేదని నిన్న కూడా ఫోన్లో మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లు తల్లి చెప్తుంది. ఈ నేపథ్యంలో కామినేని హాస్పిటల్కు బాలికలను అదే విద్యార్థిని తరలించారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన ఘటన విషయాన్ని కూడా కాలేజీ యాజమాన్యం లేటుగా స్పందించి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు లేటుగా సమాచారం చెప్పారని ఆమె వాపోతుంది. అయితే తన కూతురు సావుకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆమె డిమాండ్ చేస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళు 8వ తారీఖున వెళ్ళిపోతున్నారు. నేను 8వ రానమ్మా 10వ తారీఖుని మా ఇద్దరిని పంపించమందండి. బాబాయ్ని పంపించానండి. ఏమో ఎలాగ ఉంటుంది ఇంట్లోనంటే బాగానే ఉంది. ఏదైనా నీరసం ఉంటేనే కదండి, నీరసంగా ఉందంటారు. బాగానే మాట్లాడింది. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు 8వ తారీఖున మళ్ళీ చేస్తానన్నదండి. పొద్దుట ఎవరు చేస్తారు కదా అనుకుంటే ఇలా చేశారండి. ఏం జరిగిందో మాకు తెలియదు. కొద్ది ఏం జరిగిందని మాకు చెప్పలేదు. వాళ్ళు చంపేసినట్టే మాకు కంప్లైంట్ కూడా రాత్రి తలపోటు వచ్చిందని మాకు తెలియదండి. చెప్పాలి కదండి, చెప్పాలి ఏది వచ్చినా చెప్పాలి. ఇలా చెప్పలేదండి. తెల్లవారుజామున 6 గంటలు చేశారు. మా మధ్యకి చేసి ఇలా బాగాలేదంట అన్న. నేను మేడంతో మాట్లాడాను. మేడం గారండి ఎలాగుందంటే పాప ఐసీలీ కోమలో కూడా వెళ్ళిందని చెప్పలేదు. తర్వాత బాగలేదమ్మా, సీరియస్గా ఉంది, మీరు తొందరగా రండి అన్నది. కానీ ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదండి మేడంతో మాట్లాడితే. తర్వాత చెప్పండి మేడం, మాకు ఏదో చెప్పాలి కదా. నా తర్వాత మాకు అక్కడ రావడం దూరం కదా, ట్రైన్కైనా వద్దు కదా, రాత్రి చెప్తానంటే మాకు ఇప్పుడే తెలిసింది అన్నదండి ఆ మేడం కూడా. మాకు ఇప్పుడే చేసి మీకు ఇప్పుడు చేసామని చెప్పిందండి ఆ మేడంతో మాట్లాడేది. ఈ పాపమ్మ వాళ్ళంటే మా పిస్తమైన సార్ పిస్తమైన అయితే మా ఆటకి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి వస్తాం తిరిగి వస్తాం లేదని ఇలాంటి పిల్లల్ని మా ఏదో మా చిన్న వయసులో కట్టబడి సముద్రం ఆటాడి మాకు శోభ బతుకని తిరుగుతున్నాం. కాబట్టి ఈ పిల్లలని చదువుకుని రోడ్డు ఎక్కించుకుంటే కొద్దిగా అలాగే జాబులు తెచ్చుకుంటాను. లేకపోతే మా వ్యాపారంలో పొట్ట రోజు కూలి తెచ్చి ఆ కూలి డబ్బులు తెచ్చి ఈ పాపాలను ఇక్కడ చదివించడం పంపించాము. ఈ విధంగా మాకన్నా వాళ్ళకన్నా కూడా మా తర్వాత అయిపోయింది వాళ్ళ తర్వాత అనమాట. అయినా ఈ స్కూళ్ళు 50 కోట్లు ఫీజులు కట్టించుకుంటున్నారండి. ఫీజులు కట్టించుకుంటే తల్లిదండ్రులు లేనప్పుడు మా ద్వారం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆలే అండి లెక్క అని ఎంత ఆసరా చేశారండి. ఇది అంటే పిల్లలు అయితే మాత్రం 100% మాత్రం మా చంపిడి వాస్తవం అండి. పిల్లలు ఎప్పుడు మా ఉప్పాలో 16, 17 సంవత్సరాలు ఏం చేసింది ఒక నీరసమన్నా లేదండి. ఇప్పుడు మాకు వరం గారు లైన్లో ఉన్నాడు. ఫస్ట్ నుంచి ఆయన రాత్రి ఇప్పుడు తెల్లారి 4 గంటలు ఆయన